ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 2వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 2వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఏదో ఒక రకమైన ఆటంకం, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ ఖచ్చితంగా కూడా మీకు డబ్బు విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆందోళన కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు అనేవి మీకు కంట్రోల్లో లేకపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, మీ డబ్బు అంతా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏది అవసరమో, ఏది అవసరం కాదో అనే విషయాన్ని మీరు నిర్ణయించుకుని ఆ మేరకు అవసరం ఉన్న వాటికే మీరు ఖర్చు చేసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కానీ, మీ యొక్క డబ్బుని కానీ, మీ యొక్క విలువైన ఆభరణాలను కానీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి చోరీలకి గురి కాకుండా ఉండేటట్టుగా మీరు భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు ఈ రోజున మిమ్మల్ని దాపరించడానికి, మీకు చుట్టుముట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మీ భార్యతో ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల కొంచెం మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయకూడదు. అలాగే అజాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయకూడదు. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న ప్రమాదాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం, చిన్న చిన్న ప్రమాదాలు కూడా సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ప్రయాణం చేస్తున్నా, లేకపోతే వెహికల్స్ నడుపుతున్నా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ, స్నేహితులతో కానీ స్నేహపూర్వక వాతావరణంతో ఉండాలి తప్పించి వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టెంపర్ లూజ్ కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. మీ కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మీద ప్రదర్శించకూడదు. దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాత సంబంధమైన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆ వాత సంబంధమైన సమస్యలు పెరిగే ఆహార పదార్థాలని మీరు ఈరోజు తీసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్న పనులకి ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో రకమైన ఇబ్బందులు, ఏదో రకమైన సమస్యలు కాలాతీతం అవ్వటం, ఇలాంటివి జరగటం వల్ల మీరు ఒక రకమైన వైరాగ్య స్థితికి వెళ్తారు. ఒక రకమైన సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తుంది.
ఒక రకమైన బద్ధకం మీలో పెరిగిపోతుంది. దానివల్ల ప్రతి విషయానికి కూడా చేద్దాంలే చూద్దాంలే అని ఒక రకమైన వాయిదా పద్ధతి మీరు వేసేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా మీకు కొంచెం మానసికమైన భయం, మానసికమైన భీతి పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పనులు ఏవి కూడా మీకు సకాలంలో పూర్తి కావు. ఈ పనులు ఏవి సక్రమంగా పూర్తి కాకపోవటం వల్ల మీలో కొంచెం ఆందోళన ఎక్కువ అవుతుంది. అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ, వాళ్ళ విద్యకి సంబంధించి కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా మీలో ఆతృత బాగా పెరుగుతుంది. వాళ్ళ గురించి ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మంచి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి మీరు ఏకాగ్రత చదువుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దృష్టిని ఇతర వ్యాపకాల మీద పెట్టకూడదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ, వాదోపవాదాలకు కానీ, ఘర్షణలకు కానీ దిక్కండి. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా మీరు లెట్ ఇట్ బి అని మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే సమస్య ఏది ఉండదు. లేకపోతే మీ అసహనాన్ని అంతటినీ వాళ్ళ మీద చూపిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 2వ తేదీన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. సానుకూలమైన దృక్పథాన్ని మీరు ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. దానివల్ల ప్రతి విషయానికి కూడా చేద్దాంలే చూద్దాంలే అని ఒక రకమైన వాయిదా పద్ధతి మీరు వేసేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా మీకు కొంచెం మానసికమైన భయం, మానసికమైన భీతి పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పనులు ఏవి కూడా మీకు సకాలంలో పూర్తి కావు. ఈ పనులు ఏవి సక్రమంగా పూర్తి కాకపోవటం వల్ల మీలో కొంచెం ఆందోళన ఎక్కువ అవుతుంది. అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ, వాళ్ళ విద్యకి సంబంధించి కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా మీలో ఆతృత బాగా పెరుగుతుంది. వాళ్ళ గురించి ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మంచి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి మీరు ఏకాగ్రత చదువుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దృష్టిని ఇతర వ్యాపకాల మీద పెట్టకూడదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా
సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ, వాదోపవాదాలకు కానీ, ఘర్షణలకు కానీ దిక్కండి. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా మీరు లెట్ ఇట్ బి అని మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే సమస్య ఏది ఉండదు. లేకపోతే మీ అసహనాన్ని అంతటిని వాళ్ళ మీద చూపిస్తే కనుక ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 2వ తేదీన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. సానుకూలమైన దృక్పథాన్ని మీరు ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.